నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు అతి ముఖ్యమైన కీలక మెమో జారీ చేసిన ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ మెమో పెన్షనర్లకు కీలక సమాచారము. ఇక్కడ మనము మెమో చూడొచ్చు. మెమో ఫైల్ నెంబర్ వచ్చేసి FIN02 ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి అండి. సో, ఏముందో ఈ మెమోలో చూద్దాము. సో, personal attention of the DT and AOs in the state and the ATO CRT is drawn to the subject and reference cited. They are aware of the instructions issued in the reference first cited with reference to verification of data of the pensioner drawing two pensions and DR being paid on two pensions. Further, on verification of the report in the reference second cited, it is observed that some of the DT and AOs have not been initiated any action and some other initiated partial action taken report enclosed. Therefore, they are hereby strictly instructed to act as per the instructions issued in the reference first cited, duly recovering the excess paid amount if any, and subject complaints by the way of email to srinivas.sto@gmail.com. The DT and AOs who have already initiated recovery of excess paid amount in the regards shall continue the same till the amount is fully recovered. అంటే ఫ్రెండ్స్, ఇక తెలుగులో అయితే చూద్దాము. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ టీ అండ్ ఏ శాఖ ఒక ముఖ్యమైన మెమో జారీ చేసింది. ఇది పెన్షన్లకు సంబంధించిన వివరాల వెరిఫికేషన్పై కేంద్ర బిందువుగా ఉంది. ఈ మెమోలో పొందుపరిచిన ఈ యొక్క విషయాన్ని ఇప్పుడు ఏంటో చూద్దాము. సో, మెమో యొక్క ముఖ్యాంశాలు: 2 పెన్షన్లు తీసుకుంటున్న వారిపైన పరిశీలన. కొంతమంది పెన్షనర్లు ఒకటి సర్వీస్ పెన్షన్ మరియు ఒకటి ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా 2 పెన్షన్లు తీసుకునేవారు డిఆర్‌నెస్ రిలీఫ్, డిఆర్ ఒక్క పెన్షన్ పైనే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. వెదర్ మనము ఫ్యామిలీ పెన్షన్ మీదైనా డిఆర్ తీసుకోవచ్చు, సర్వీస్ పెన్షన్ మీద అయినా కూడా డిఆర్ తీసుకోవచ్చు. కానీ పొరపాటున వల్ల 2 పెన్షన్లపై కూడా డిఆర్ మంజూరు చేయబడింది కొంతమందికి. సో, ఎస్టీఓ ఆఫీసర్లకు ఈ మేరకు ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖ కొన్ని మార్గదర్శకాలు అయితే ఇవ్వడం జరిగింది. అవేంటంటే, సబ్ ట్రెజరీ ఆఫీసర్లు తక్షణమే పెన్షనర్ల వివరాలను సమగ్రంగా పరిశీలించి 2 పెన్షన్లపై డిఆర్ తీసుకుంటున్న వారిపై చర్యలైతే తీసుకోవాలి అని అయితే ట్రెజరీ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్ చెప్తోంది. ఒక పెన్షన్పై మాత్రమే డిఆర్ మంజూరు చేస్తూ మరొక పెన్షన్పై డిఆర్ నిలిపివేయాలని కూడా స్పష్టమైన ఆదేశాలను అయితే ఇప్పటికే జారీ చేయబడ్డాయి. పెన్షనర్లు తీసుకోవాల్సినటువంటి చర్యలు: 2 పెన్షన్లపై డిఆర్ తీసుకుంటున్న పెన్షనర్లు వాటిని గుర్తించి ఎక్స్ట్రా అమౌంట్‌ను ఏదైతే అమౌంట్ ఎక్స్ట్రా తీసుకున్నారో రెండో దానిపైన డిఆర్, ఆ అమౌంట్ డీడీ రూపంలో, చలానా రూపంలో తిరిగి చెల్లించాలి. ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత 2 పెన్షన్లు నిరంతరాయంగా అయితే పొందవచ్చు అని అయితే ఇందులోని సారాంశం. ఇక డేటా వెరిఫికేషన్ ప్రాధాన్యత. టీ అండ్ ఏ ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖ యొక్క నివేదిక ప్రకారంగా కొంతమంది ఎస్టీఓలు నిర్లక్ష్యం వ్యవహరించగా మరికొందరు పాక్షిక చర్యలు మాత్రమే తీసుకుంటున్నారు. ఇది పెన్షనర్లకు సంబంధించి ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశాలను అయితే పెంచుతుంది. ప్రతి ఎస్టీఓ ఆఫీసర్ ఈ మెమోను పాటిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇన్స్ట్రక్షన్స్ సాధారణ అంశాలు. పర్సనల్ అటెన్షన్ ఆఫ్ డీటీ అండ్ ఏఓ. ప్రతి డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ డిటిఓ మరియు అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఏటీఓ ఈ ఆదేశాలను పాటించాలి. డేటా వెరిఫికేషన్ విధానం. పెన్షనర్ల యొక్క పర్సనల్ డేటా మరియు డ్రాయింగ్ స్టేటస్ను పూర్తిగా ఆడిట్ చేయాలి. ఏ సమస్య ఉన్నా తక్షణమే పెన్షనర్ లేదా వారి కుటుంబానికి సమాచారాన్ని అయితే అందించాలి. పెన్షనర్లకు సూచనలు. స్వీయ సమీక్ష. మీరు 2 పెన్షన్లు
తీసుకుంటే అవి డీఆర్ చెల్లింపులు సరిగ్గా ఉన్నాయా లేదనేది తనిఖీ చేయండి. సో, స్వీయ అంటే మనకు మనంగా సమీక్షించుకోవాలి. రెండోది ప్రమాదం నివారణ. పొరపాటుగా డీఆర్ ఎక్కువగా మంజూరై ఉంటే అది సమయానికి ఇన్ టైమ్‌లోనే తిరిగి చెల్లించండి. సమస్య నుంచి నివారించుకోండి. తక్షణ చర్యలు. మీ ఎస్‌టిఓ ఆఫీసర్‌ను సంప్రదించి మీ యొక్క పెన్షన్ వ్యవహారాలను సరిచేయించుకోండి. ఈ మెమో ద్వారా ఏదైతే ట్రెజరీ అండ్ అకౌంట్ శాఖ విడుదల చేసిన మెమో ద్వారా పెన్షన్ల నిర్వహణలో పారదర్శకత మరియు క్రమబద్ధతను నివారించడానికి చర్యలు తీసుకుంటోంది. 2 పెన్షన్లు పొందుతున్న వారు సరైన పద్ధతిలో డీఆర్ రిలీఫ్ తీసుకుంటే అవసరమైన సమస్యలు నివారించవచ్చు. పెన్షనర్లు మరియు అధికారులకు విజ్ఞప్తి. ఈ సమాచారం మీ ఈ సమాచారం ప్రకారం మీ అనుసరణలు పూర్తి చేసి సమస్యలు లేకుండా మీ పెన్షన్ పొందేలాగైతే చూడండి. సో, మీ వివరాలకు సంప్రదించి ట్రెజరీ ఆఫీసర్‌నైతే సంప్రదించవచ్చు. సో, ఏమైనా మనకు డౌట్స్ ఉంటే. సో, ఫ్రెండ్స్ మనము సాధారణంగా చూస్తూనే ఉంటాము. ఒక భార్యాభర్తలు గానీ అట్లా ఉన్నట్లయితే సో, కొన్ని సందర్భాల్లో 2 పెన్షన్‌లయితే వస్తూ ఉంటాయి. సో, ఒకటి మనకొచ్చే సర్వీస్ పెన్షను, రెండోది ఫ్యామిలీ పెన్షను. సో, ఫ్యామిలీ పెన్షన్ స్పౌస్ ద్వారా రావచ్చు. లేదంటే తల్లిదండ్రులు అట్లా అర్హత మీద రావచ్చనమాట. సో, ఫ్యామిలీ పెన్షన్, సర్వీస్ పెన్షన్ ఉన్నప్పటికి కూడా ఫ్యామిలీ పెన్షన్ అనేది రావచ్చు. అవకాశం అయితే ఉంది కాబట్టి చాలామంది ఉన్నారనమాట 2 పెన్షన్‌లు తీసుకుంటున్నవారు. సో, ఇక్కడ మనము డీఆర్ అనేది ఇక్కడ మన పే స్లిప్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ బేసిక్ పే అనేది ఉంటుంది. ఇక్కడ బేసిక్ పే అనేది ఉంటుంది. సో, ఇక్కడ మనము నెక్స్ట్ డీఆర్ ఏ దానికి కావాలో సో, ఆప్షన్స్ అయితే 2 ఉంటాయండి. సర్వీస్ పెన్షనర్‌కి డీఆర్ ఇచ్చుకోవచ్చు. లేదంటే ఫ్యామిలీ పెన్షన్‌కైనా కూడా మనము డీఆర్ ఇచ్చుకోవచ్చు. సపోజ్ మనం ఫ్యామిలీ పెన్షన్‌కి డీఆర్ అంటే ఇక్కడ బేసిక్ పే అనేది 50,000 ఉందనుకోండి. అంటే అంత రాదు కానీ అనుకోండి. ఎక్కువ ఉందనుకోండి. ఇక్కడ కేవలం 10,000 ఉందనుకోండి. సో, ఇక్కడ మనకు డీఎన్ఎస్ రిలీఫ్ అనేది ప్రస్తుతం మనం 33.67% అయితే ఉంది కాబట్టి, ఈ మేరకు 50,000 బేసిక్ పేకు ఎక్కువ డీఆర్ అయితే వస్తుంది. కాబట్టి ఇక్కడ మనము ఎక్కువ డీఆర్ కోసం ఇక్కడ డీఆర్‌ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ బేసిక్ పే తప్ప ఇంకేమి రాదనమాట. సర్వీస్ పెన్షన్ మాత్రమే వస్తుంది. డీఆర్ గాని, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ గాని ఏవి రావు ఇంకా. మెడికల్ అలవెన్స్ ఇటువంటివి గూడా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ గూడా ఏక్యూపీ రాదు. మెడికల్ అలవెన్స్ రాదు. సో, కేవలం డీఆర్ మాత్రమే వస్తుంది. సో, ఆ విధంగా చూసుకోవచ్చు. కానీ ఈ విధంగా పొరపాటైతే ఎవరు చేయొద్దండి. ఎందుకంటే ఎప్పటికీ మీరు మీ యొక్క సర్వీస్ పెన్షన్ మీద మాత్రమే డీఆర్‌నైతే వచ్చేలాగా చూసుకోండి. ఎంత పెన్షన్ ఉన్నా సరే మీ యొక్క సర్వీస్ పెన్షన్ మీదనే డీఆర్ ఆప్షన్ అయితే ఇచ్చుకోండి. దీనివల్ల మనకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. డీఆర్ తక్కువ రావచ్చు కానీ ఏక్యూపీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఎక్కువ వస్తుందనమాట. అలాగే మెడికల్ అలవెన్స్‌లొస్తాయి. ఇక చాలా బెనిఫిట్స్ ఏవైతే ఒక పెన్షనర్‌కి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రాదు. ఎందుకు రాదంటే అక్కడ జీవించి లేరు కాబట్టి. సో, ఫ్యామిలీ పెన్షన్ ఎప్పుడొస్తుందండి? మనకు తదనంతరం వచ్చేది. మన స్పౌస్ తదనంతరం వచ్చేది కాబట్టి, ఇక్కడ మనకు వారు లేనప్పుడు వారి వయసు నిర్ధారణ ఎలా జరుగుతుంది? వారి ఏక్యూపీ ఎలా వస్తుంది? రాదు. సో, కాబట్టి డీఆర్ ఎలాగో ఆప్షన్ మనం సర్వీస్‌కే ఇచ్చుకుంటాం కాబట్టి ఇక్కడ కూడా డీఆర్ రాదు. సో, ఇక్కడ బేసిక్ తప్ప ఏమి రాదు. అందులో పెన్షన్ కూడా 50,000 అయితే ఉండదు. సో, ఒక 2 పెన్షన్‌లు కలిపి మనకు లిమిట్ అమౌంట్ అయితే ఉంది. ఇక్కడ ఇంత అమౌంట్ వచ్చినా కూడా మనకింత చెల్లించరు. సో, కాబట్టి ఏ విధంగా చూసుకున్నా మనకు సర్వీస్ పెన్షన్ మీదనే డీఆర్ తీసుకోవడం కరెక్టు. సో, ఈ విధంగా కొందరికి పొరపాటున రెండిటికి డీఆర్ అయితే మంజూరైంది కాబట్టి అటువంటి అమౌంట్‌ని ట్రెజరీ అండ్ అకౌంట్ శాఖ ఎస్‌డిఓ‌లకు ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చిందండి. సో, మీరు ఎవరైతే చెక్ చేయండి. డేటా తనిఖీ చేయండి. ఎవరైతే 2 పెన్షన్‌లలో కూడా డీఆర్ తీసుకుంటున్నారో వాళ్ళ వివరాలను బయటకి తీయండనింది. అలాగే మనం కూడా 2 పెన్షన్‌లు తీసుకుంటున్నప్పుడు మన పే స్లిప్‌లో చెక్ చేసుకోవాలి. 2 పే స్లిప్స్ సెపరేట్ వస్తాయండి. సో, కాబట్టి ఆహ్, ఒకే ఎస్‌టిఓ పరిధిలో ఉంటే ఒకే పే స్లిప్‌లో వస్తదనమాట 2 అమౌంట్‌లు కూడా. సో, వేరు వేరు ఎస్‌టిఓ పరిధిలలో ఉన్నప్పుడు 2 పే స్లిప్స్ మనకైతే వస్తాయన్నమాట. 2 పెన్షన్‌లు తీసుకుంటున్నప్పుడు. సో, ఎటు తీసుకున్నా సరే మనకు ఫ్యామిలీ పెన్షన్‌లో బేసిక్ పే తప్ప ఇంకేమీ లేకుండా అయితే చూసుకోండి. సో, ఇక్కడ డీఆర్ ఇచ్చే అవకాశం ఉంది. సో, మీ ఏది బెనిఫిట్ అయితే అది చూసుకోండి ఫ్రెండ్స్. ఇది ట్రెజరీ అండ్ అకౌంట్ డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చిన సమాచారం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.